హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియోలో బిల్డింగ్ ఎలివేషన్ వర్క్‌ని చూపించబోతున్నాననమాట. సో, మా ఇంటికి చేసిన ఎలివేషన్ వర్క్ ఎలా జరిగింది, ఏంటి అనేది కంప్లీట్‌గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాసెస్ చూపిస్తాను. సో, మీలో ఎవరైనా కొత్తగా కనుక కన్‌స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందని ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీయడం అయితే జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్‌లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాననమాట. సో, మీకేమనిపించినా సరే కామెంట్ చేసి చెప్పండి నాకు ఖచ్చితంగా. సో, వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా మేము ప్లాస్టింగ్ చేయించిన తర్వాత ఎలివేషన్ వర్క్ అనేది ఏ కలర్స్ రావాలో క్లియర్‌గా చెప్పామనమాట. సో, మధ్యలో కూడా కొన్ని కలర్స్ చేంజ్ చేయడం జరిగింది. సో, మాకు లైట్‌గా అనిపించినప్పుడు ఇంకోటేంటంటే మేము బిల్డింగ్ బయట ఎటువంటి దేవుడి విగ్రహాలు పెట్టట్లేదనమాట. సో, మాకు ఇంతకుముందు ప్రతి ఇంటికి కూడా మేము దేవుడి విగ్రహాలు టైల్స్ బయట పెట్టేవాళ్ళం. తర్వాత మాకు తెలిసిందేంటంటే దేవుడి విగ్రహాలుంటే ఖచ్చితంగా అది టైల్ రూపంలో ఉన్నా సరే పూజ అనేది ఖచ్చితంగా చేయాలి. అలా ఉంచకూడదు అని తెలిసిందనమాట. సో, అందుకని మేము దేవుడి పటాలు కానియండి, దేవుడికి సంబంధించిన టైల్స్, విగ్రహాలు ఏవి కూడా బయట పెట్టట్లేదు. ఎలివేషన్ వర్క్‌లో ఏమిచ్చామంటే స్వస్తిక్, ఓం, త్రిశూల్ అనమాట. మాకు అమ్మవారు, శివుడు చాలా ఇష్టము. సో, ఆ 2 కూడా ముఖ్యంగా ఉండేటట్టు ఎలివేషన్ వర్క్‌లో చూసుకున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము కన్‌స్ట్రక్షన్ చేపిస్తాం కదండీ! ఎలక్ట్రీషియన్ వర్క్ జరిగే టైంలోనే మనకు ఎలివేషన్‌లో ఎక్కడెక్కడ లైట్స్ కావాలనేది ముందే చెప్పేయాలండి. తర్వాత మళ్ళీ హోల్స్ చేసి పెట్టడానికి చాలా కష్టమవుతుంది. ఈ విషయం అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మేము ఎలివేషన్‌లో మాకు కొన్ని లైట్స్ అక్కడక్కడ పెట్టమన్నాము. ఇంకోటి ఆహ్, హైలైట్ చేపిచ్చామని చెప్పాం కదండీ! ఓం, త్రిశూల్ దానికి లైట్స్ అనేది పైనొకటి, కిందొకటి వచ్చేలాగా చూడమన్నాము. అవి ముందే చెప్పేసామనమాట ఎలక్ట్రీషియన్ వర్క్‌కి. సో, అవి మాకు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ అంతా కూడా టెక్స్చర్ డిజైన్ ఏపిచ్చామనమాట. సో, ఇదొచ్చేసి మనకు టెక్స్చర్ సర్కిల్‌లో వచ్చింది. మీకు సైడ్‌న ఫోటో కూడా యాడ్ చేస్తాను. సో, ఈ టెక్స్చర్ డిజైన్‌లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. సర్కిల్స్ ఉంటాయి. కొన్ని లైన్స్‌గా ఉంటాయి. ఇలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, మేము సెలెక్ట్ చేసుకుంది ఇదే. సో, మనకు సర్కిల్‌గా అలా వచ్చాయి. కంప్లీట్ వన్ సైడ్ అండ్ పైన పెంట్ హౌస్‌కి కూడా వేసేశారు. సో, మేమొచ్చేసి కింద ఆఫీసు, పైన మేముండేటట్టు కట్టించుకుంటున్నాం. కింద నుండే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మాకక్కడ వర్షాకాలం వస్తే ఏంటంటే వాటర్ వచ్చేస్తాయన్నమాట ఇంట్లోకి. మేము హైట్ కట్టించాము. అందుకని గ్రౌండ్ ఫ్లోర్‌ని కొంచెం అవాయిడ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ నుండి మెయిన్ ఇల్లు కట్టుకున్నామన్నమాట. ఇప్పుడైతే చాలా హైట్ ఉంది. వాటర్ అయితే లోపలికి రావు. ఇంతకుముందు ఇంట్లోకైతే దాదాపు కిటికీ పైకి వరకు, విండో పై వరకు వాటర్ వచ్చేసాయన్నమాట. సో, ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొచ్చింది 2 ఇయర్స్. ఇంకా అలా కాదు అని ఏం చేసేసాం, ఉన్న ఇంటిని మొత్తం పడగొట్టేసి కొత్త ఇల్లుని కడుతున్నాం. చాలా లాస్ అయింది. సో, అయినా కూడా మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్ రాకుండా ఉండాలని గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి ఒక 2 రూమ్సే వేసేసి పైనుండి కన్‌స్ట్రక్షన్ మెయిన్‌ది పెట్టుకున్నామనమాట. మెయిన్ ఇల్లంతా పైన ఉంటుంది. సో, అలా అయిందనమాట మా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ అంతా కూడా ఇలా టెక్స్చర్ డిజైన్ వేయించాం కదండీ! నెక్స్ట్ ఇటు సైడు మనకు వుడెన్ ప్యాటర్న్‌లో వస్తుంది. ఒక షీట్స్ లాగా ఉంటాయన్నమాట. వాటిని కటింగ్ చేసి డిజైన్ రూపంలో ఏస్తారు. ఒక పక్క పెయింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే కలర్ కాంబినేషన్ హైలైట్ చేయడానికి చాక్లెట్ కలర్ అయితే ఎంచుకున్నామండి. ఫస్ట్ అయితే ఇది నార్మల్ పెయింటింగ్ వేసేసారు కదా! దానిపైన హైలైట్ అవ్వడం కోసమని చాక్లెట్ కలర్ అయితే ఎంచుకున్నాము. మరీ డార్క్ కలర్స్ కాదు, మరీ లైట్ కలర్స్ కాదు. ఒక మీడియం కలర్స్ లాగా ఉండేటట్టు చూసుకున్నాం. ఎందుకంటే కొన్ని ఇళ్ళకైతే చూసాము కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసినవి ఎండకి షేడ్ అవుట్ అయిపోయి డల్ కలర్స్ ఏసిన తర్వాత ఇంకా డల్ అయిపోయాయన్నమాట. సో, అలా కాకుండా
మరీ డార్క్ ప్యాటర్న్‌లో కాకుండా, మరీ లైట్ ప్యాటర్న్‌లో కాకుండా హైలైట్స్ వచ్చేసి చాక్లేట్ కలర్‌తో ఇచ్చామనమాట. సో, 1, 2 ఇయర్స్ అయినా కొంచెం మనకు కొంచెం డల్ లుక్ అనిపించదు ఇల్లు. సో, అందుకోసమని ఈ హైలైట్స్ అనేవి ఇప్పిచ్చాము. సో, చాక్లేట్ కలర్ ఇక్కడ బోర్డర్స్‌కి హైలైట్ చేశారు. మళ్ళీ ఇంకోటేంటంటే మిడిల్‌లో వైట్ కలర్ ఉంచి ఓం త్రిశూల్ స్వస్తిక్ ఏం చేస్తారన్నారంటే గోల్డెన్ కలర్ ఇస్తా అని చెప్పారు. మా అత్తయ్యకి అది నచ్చలేదు. ఎందుకంటే ఆహ్, మాకు అదొక్కటే కదా మెయిను. అది హైలైట్ కాదు అని చెప్పారు. సో, దానికొచ్చేసి చాక్లేట్ కలర్ ఎయమన్నారు. ఇప్పుడైతే చాక్లేట్ కలర్ ఎసాక చాలా బాగా అనిపించిందనమాట. సో, పైన, కింద వచ్చేసి మనకు బిస్కెట్ కలర్, మిడిల్‌లో చాక్లేట్ కలర్ ఉండడం వల్ల ఓం త్రిశూల్ స్వస్తిక్ కూడా హైలైట్ అనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్‌కి అక్కడక్కడ వైట్ ఉంచేసి, అక్కడక్కడ బార్డర్స్ ఏమో చాక్లేట్ కలర్. ఆ విధంగా ఒక ప్యాటర్న్ వచ్చే విధంగా హైలైట్ చేపిచ్చామనమాట. అలానే పక్కన వచ్చేసి షీట్స్ ఒస్తాయి అన్నాం కదండీ! ఇవే కటింగ్స్ చేసుకుంటున్నారు. కొన్ని పెద్ద షీట్స్, కొన్ని చిన్న షీట్స్ అలా కటింగ్ చేసుకొని వాళ్ళకిచ్చిన ప్యాటర్న్ ప్రకారం డిజైన్ అనేది పెడుతున్నారనమాట. ఫస్ట్ వచ్చేసి దీనిపైన ఒక పేపర్ అనేది వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ వర్క్ చేసిన తర్వాత ఈ పేపర్‌ని రిమూవ్ చేసేస్తారనమాట. సో, ఈ వర్క్ అంతా జరగడానికి 15-20 డేస్ పట్టిందండి. కంప్లీట్ ఈ వీడియో అంతా ఒక రోజుది కాదు. సో, నేను ఒక్కొక్క డే జరిగే వీడియోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక వీడియోగా మీకు రూపంలో పెడుతున్నాను. 20 డేస్ దాకా జరిగిందనమాట. గువ్వ కట్టలు కట్టిన దగ్గర నుండి లాస్ట్ పెయింటింగ్ అయిపోయే వరకు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్ తీసేసిన తర్వాత బ్లాక్ లైన్స్‌తో హైలైట్ చేశారు. ఈ వుడెన్ కలర్ దానిపైనే. బ్లాక్ లైన్స్ ఏవో ట్యూబ్స్ పెట్టి హైలైట్ చేసి అండ్ కంప్లీట్ చేసేసారనమాట డిజైన్ మొత్తము. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా ఉంటుందనమాట. ఒకసారి ఎలివేషన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే మనకు బల్బ్ కావాలనుకుంటామో అక్కడ ఎలివేషన్ లైట్స్ అనేవి ఇప్పించాల్సి ఉంటుంది. సో, ఆ ఎలివేషన్ లైట్స్ కూడా మేము ముందే తెచ్చిపెట్టుకున్నామండి. సో, దాంట్లో కూడా మాకు ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఎలివేషన్ లైట్స్ అన్నీ చెకింగ్ చేసుకొని తెచ్చుకున్న తర్వాత వాటర్ ప్రూఫ్‌వి కావాలన్నారు. సో, మేము తెచ్చిన ఎలివేషన్ లైట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయన్నమాట. షాప్‌లోకెళ్ళి మళ్ళీ ఇంకోసారి ఎలివేషన్ లైట్స్ అయితే తీసుకొచ్చాం వాటర్ ప్రూఫ్‌వి. సో, ఇక్కడొచ్చేసి మనకు చాలా డిజైన్స్ ఉన్నాయండి. 2 సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి, 6 సైడ్స్ ఉన్నాయి. అలానే 3 ఒక సైడ్స్‌కున్నాయి. అలానే మల్టీ కలర్ కూడా ఉన్నాయి. ఇందులో మేము 2 సైడ్స్ ఉన్న లైట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే మాది పొడుగ్గా ఉంది కదా! ఇంకోటేంటంటే ఓం త్రిశూల్ స్వస్తిక్‌కి 2 లైట్స్ ఉన్నదైతే చాలా బాగా హైలైట్ అవుతుంది అనిపిచ్చింది మాకు. ఇంకా ఎక్కువ లైట్స్ అయితే దాని మీద ఫోకస్ పడదు. ఇంకోటి హైలైట్ అవ్వదు అనిపిచ్చింది. సో, మేము అన్నీ గూడా చెకింగ్ చేసుకొని తీసుకున్నాము. 2 టైమ్స్ కూడా. సో, మాకు ఇది డబుల్ ఖర్చయిందనమాట. మీలో ఎవరైనా ఎలివేషన్ లైట్స్ పెట్టించుకోవాలనుకుంటే వాటర్ ప్రూఫ్‌వి ఫస్టే చెప్పండి వాళ్ళకి వాటర్ ప్రూఫ్ లైట్స్ ఇవ్వమని. సో, మేమైతే మాకు తెలీదు. ఫస్ట్ టైమ్ పెట్టిస్తున్నాం. కన్‌స్ట్రక్షన్ వాళ్ళు గూడా ముందు చెప్పలేదు. తర్వాత చెప్పేసరికి మాకు డబల్ ఖర్చయిందనమాట. ఇలా అన్నీ కూడా చెకింగ్ చేపిచ్చి తీసుకున్నాము. సో, తర్వాత లైట్స్ అన్నీ గూడా అరేంజ్ చేశారు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చిందని చెప్పాలి. సో, మీకెలా అనిపిస్తుందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు తెలియచేయండి. మీ అభిప్రాయాలు కూడా విన్నట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, లైట్స్ అన్నీ కూడా పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఈ గువ్వ కట్టలన్నీ కూడా తీసేసిన తర్వాత నేను మరో వీడియో పెడతాను. ఎలా ఉంది, ఏంటి అనేది క్లియర్‌గా. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.